అందరికీ నమస్కారం అక్క, మీ అందరికీ కూడా నమస్కారం. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఇలా బర్త్డే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్న గురించి చెప్తే నాకు ఒకటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మీరందరూ ఇప్పుడు మాకు ఏదైనా బర్త్డేస్ ఉంటే దగ్గరకు వస్తే మాకు ఎంత సంతోషం అవుతుంది. మేమంటే ఇప్పుడు దగ్గర రోజు కనిపిస్తాము. మొన్న రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడి కూతురుది ఎంగేజ్మెంట్ ఉండేది, మేము వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి మేము స్టెప్స్ దగ్గరే ఉన్నాం. ఆయన సీరో ఇట్లా అని పిలిచి మరి ఒకసారి మీ వైఫ్ ఆ పిల్లలు తీసుకురాలి అంత మందిలో ఆయన ఒక్క పలుకు నాకు అంటే మన కార్యకర్తలు కూడా నాకు దగ్గరకు వస్తే అప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలిసింది. నాకు ఓకే మనల్ని గుర్తుపెట్టుకున్నాడు అన్న, ఇంత మంచిగా మాట్లాడిస్తున్నా. ఆయన చాలాసార్లు వచ్చిందని నేను ఫస్ట్ టైం లైవ్లో ఆయన సెకండ్ టైం కలిసినప్పుడు ఆ సంతోషం ఇంకా నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను కావచ్చు అన్న. అప్పుడు నేను అన్న దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మమ్మల్ని గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే గుర్తు పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరిని ఆయన గుర్తుంచుకుంటారు. అట్లాగే మేము కూడా తప్పకుండా నేను ఆ రోజు అనుకున్నా అన్న వాళ్ళు, కాకపోతే నా కళ్ళు కూడా ఎప్పుడు నెత్తికి ఎక్కకుండా నేను కూడా అన్నలాగానే డౌన్ పెట్టి తప్పకుండా ఉండాలి. మీరందరూ నాతో ఉంటున్నాము. తప్పకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగినట్టే ఉంటాము. మేము ఒకవేళ ఒదిగినట్టు లేకుండా మీకు చెప్పే అధికారం ఉన్నది మీ బిడ్డనే. కాబట్టి తప్పకుండా మీ అందరూ మాతోనే ఇట్లాగే కలిసి ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా మా కుటుంబంపై మాకు సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు అవ్వడం అనేది ఇప్పుడు ఆయన చేసే కష్టం మీద అయితే మా కష్టం అనిపించేది. మీరందరూ రోజు ఒక్క పూట భోజనం చేసిపోతే అది మా పిల్లలకి వాళ్ళకి ఆ దీవెన ఆశీర్వాదం ఉంటే చాలు. రియల్గా రేపు ఎవరికైనా కానీ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా రాదు. అది మీ అందరూ మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాత్రం ఇంత మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తున్నారంటే ఇంకా పెట్టగలుగుతున్నాము. ఇంకా వందైనా మేము బతుకున్న ఈ రోజులు మీకు ఇట్లాగే ఎవరైనా కానీ మా దగ్గరకు వచ్చిందంటే ఒక పూట అన్నం పెట్టగలిగేంత శక్తి మాత్రం మాకు ఉంచేలాగా మీరు దిగేసింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సాయంత్రం మాత్రం మీ అందరికీ నేను చాలా అదృష్టవంతుని. చాలామంది రాజకీయాలకు పోతా అంటే ఇంటోళ్ళు మాకు టైం దొరకదు, మాకు సినిమాకి పోతానికి టైం దొరుకుతుంది, పిల్లలకు టైం దొరకదు, ఏనికి టైం దొరకదు అని అద్దంటారు. పాపం నన్ను ఎప్పుడు కూడా నా భార్య ఎప్పుడు కూడా అద్దంలే. ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, నలుగురికి సేవ చేస్తే కనుక మన పిల్లలకు కూడా పుణ్యం అవుతుంది అనే ఎప్పుడు కూడా అనేటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి భార్య నాకు రావడం నాకు జీవితంగా దేవుడు ఇచ్చినటువంటి వరం. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి అందరూ కూడా ఎంప్లాయీస్కి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మాతోని ఎవరైనా బైకులు వేసుకొని రావచ్చు. జైనత్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం